సింధూర్ తర్వాత ఇప్పుడు కొత్త ఎత్తుగడల దిశగా బేస్ ప్రొటెక్షన్ ఆర్కిటెక్చర్ వైమానిక స్థావరాల రక్షణ వ్యవస్థ మీద సీరియస్గా దృష్టి పెట్టింది భారతదేశం. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఇది కీలకం. రాడార్, శాటిలైట్, సెన్సార్ ఇన్పుట్లని ఒకే స్ట్రీమ్ లైన్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు మన గనక పోలీసు, మిలిటరీ, అట్లాగే నిఘా వర్గాలు అన్నీ కలిపి జాయింట్గా ఎన్ఐఏకి ఎట్లా పనిచేస్తున్నాయో అట్లాగనమాట. ఏదైతే సింగిల్ పాయింట్ వైఫల్యాలను ఎప్పటికప్పుడు సెటరైట్ చేసేటటువంటి అడుగులు వేస్తున్నారు. ప్రిడిక్టివ్ థ్రెట్ అనాలిసిస్, ముందస్తు ముప్పు విశ్లేషణలకు సంబంధించిన ఆలోచనలు చేస్తున్నారు. అలాగే సెన్సార్ టు షూటర్ టైమ్ లైన్ కూడా ప్లాన్ చేస్తున్నారు. బిఎల్ నేతృత్వంలో ఏఐ అప్గ్రేడ్లు జరుగుతున్నాయి. జూన్ 6 జరిగిన ఎక్సర్సైజ్ జోష్ 226 పశ్చిమ సరిహద్దులు ఆర్మీకి చెందిన ఆకాష్ తీర్ నెట్వర్క్తో ఐఏసీసీఎస్ యొక్క ఏకీకరణ విజయవంతంగా కూడా ప్రూవ్ అయింది. అదే సందర్భంలో S-400తో పాటు భారతదేశానికి సంబంధించిన ఆకాష్ అట్లాగే ఆర్మీ క్లోజ్ ఇన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్తో అనుసంధానం కూడా పర్ఫెక్ట్గా నడుస్తోంది. దేశంలో ఒక వేగవంతమైనటువంటి అడుగులైతే జరుగుతూ ఉన్నాయి.